వరలక్ష్మీ వ్రతము ఈ సంవత్సరం ఆగస్టు 16వ తారీఖున రావడం జరిగినది. వరలక్ష్మి వ్రతము అంటేనే ఆ జగన్మాతకి అత్యంత ప్రీతికరమైన రోజు. ప్రధానంగా మనం చేస్తున్న వ్యాపార వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉండాలన్నా, మన ఇంట లక్ష్మీ అనుగ్రహం ఎప్పుడు ఉండాలన్నా, ప్రధానంగా స్త్రీలకి చక్కటి మాంగళ్య సౌభాగ్యం లభించాలన్నా ఈ వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు కూడా అవశ్యంగా ఆచరించాలి. ఆ రోజు ప్రాతకాల సమయంలో లేవడము, తలారా స్నానం చేయడము, అమ్మవారికి కుంకుమార్చన, ఇష్టమైన పుష్పాలతో ఆరాధన చేయాలి. అంతేకాకుండా ఆ రోజు ఆవు పాలతో చేసిన పరవాన్నం నివేదన చేయడము, నవకాయ పిండి వంటలు అమ్మవారికి నివేదన చేయడం అవశ్యంగా చేయాలి. అంతేకాకుండా ఆ రోజు బ్రాహ్మణులకి దక్షిణపూర్వకంగా తాంబూలం అందజేయాలి, ముత్తైదువులకి తాంబూలం అందజేయాలి. ఆ రోజు గోవుకి అరటి పండ్లు తినిపించడం అత్యంత శుభప్రదము. గోవు లక్ష్మీ స్వరూపము కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తిగా ఆచరించండి.